శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు ఒక వ్యక్తి వలన రోడ్డున పడబోతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు. తెలుసుకోవాలనుకున్నా ఈ రోజున గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలియాలన్నా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ రాశి జాతకులు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో అనుకున్న పనులు పూర్తి చేయడం కోసం ఎంత కష్టమైనా పడతారు. అయితే ఈ రోజున మీరు అనుకున్న పనుల్లో ఏమాత్రం తాత్సర్యం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధిత విషయాల్లో, రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన విధానం కూడా ఈ రోజు నుంచి గోచర రీత్యా మార్చే అవకాశం ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకుంటే అంచెలంచెలుగా ముందుకు వెళ్లడాన్ని చూసి మేమేనా అంటూ మీరే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక స్థితిగతులు చూడబోతున్నారు. ప్రారంభించే ఏ వ్యాపారాన్ని అయినా సరే ఈ ఒక రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏమాత్రం సందేహం లేకుండా ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు పొందుకోవడం తథ్యం. గత కొద్ది రోజులుగా, కొన్ని ఏళ్లుగా కూడా కావచ్చు, నరదృష్టి కారణంగా ఈ రాశి జాతకులు నష్టాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. ప్రతి పనిలో ఇబ్బందులు కలగడం, ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. అటువంటి ఈ రాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా ఈ రోజు నుంచి లభిస్తుంది. అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారో ఈ యొక్క ఆసక్తి మిమ్మల్ని కష్టం నుండి ఇక బయట పడవేయబోతుంది. దాన ధర్మాలకు మీరు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎదుటి వారికి సాయం చేయడానికి వేసే ప్రతి అడుగు భగవంతుణ్ణి మీ వైపుకు నడిపిస్తుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అందులకు గాను అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీరే రాజు అన్నట్లుగా మీ జీవితం మారుతుంది. నిత్యం శివనామ స్మరణ చేస్తూ ఈ రోజు గడపండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వీలైతే శివాలయానికి వెళ్లి ఆ శివయ్యను ఈ రోజున దర్శించుకుని రావడం, శివయ్యకు అభిషేకం చేయించుకుని రావడం మీకు చక్కటి శుభ ఫలితాలు కలగచేస్తుంది. దగ్గరలో ఉన్న నవగ్రహ శాంతి పూజను కూడా చేయించుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించి ఏమిటంటే గనక ఈ రోజున చాలా వరకు అనుకూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ రీత్యా అనుకున్న ఫలప్రద ఫలాలు ఈ రోజున పొందుకోబోతున్నారు. కానీ అవకాశం చూసే కంటి రీత్యా ఉంటుంది. కంటికి చెడుగా కనిపించినా, మంచిగా కనిపించినా ఈ రోజున ఎవరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా మీరు మాత్రం ఒకటే నిర్ణయించుకోండి. అనుకున్న పని సాధించే వరకు నిద్రపోవద్దు. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ రోజున చాలా వరకు పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక వ్యక్తి, స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, లేదా దగ్గరి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి యొక్క సలహాలు మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించే విధంగా ఉండవచ్చును. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయండి. శుభ ఫలాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఈ రోజే దక్కుతుంది. ఈ రోజు ఎంతో శుభ సమయం. మీకు ప్రతి ఒక్క విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. సందేహాలు ఉన్న విషయంలో కూడా ఈ రోజున ఖచ్చితంగా మీరు అనుకున్న విషయాల్లో ఒక క్లారిటీకి వస్తారు. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకుని ఒక రకమైన గ్రహింపు వస్తుంది ఈ రోజున. ఈ రోజు ఏది కూడా మర్చిపోవద్దు. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయండి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఏమైతే ఉన్నాయో, ఇబ్బందులకు గురి అవుతున్నారు,
ఒక్కొక్కటిగా అవి అన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఈ రోజుని వీరికి రాబోతుంది. ఉద్యోగంలో మంచి పదోన్నతి, పురోగతి, ఉద్యోగోన్నతి. విద్యార్థులకు అయితే వీసా సంబంధిత అనేక విషయాల్లో కూడాను అనుకూల శుభ ఫలాలు అందుకునే అవకాశం ఉంటుంది. కష్టం ఎంత ఉందో ప్రతిఫలితం అంతే దక్కబోతుంది. పూర్తిగా మీ జీవితం మారిపోతుందంటే అతిశయోక్తి కాదు. మీకు సంబంధించిన భూ వివాదాలు కానీ ఎటువంటి గొడవలు ఉన్నా సరే ఈ రోజున వీరికి సమస్య పోయే అవకాశం చివరాఖరికి వచ్చింది అన్నట్లుగా వస్తుంది. సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఉండబోతుంది. ఏదైనా పాత గొడవలు, చిన్న గొడవలు, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని సర్దుమంచుకొని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలి. మీకు సంబంధించిన గొడవలు, భార్యతో చికాకులు, విడాకులు ఇలాంటి వ్యవహారాలు ఉన్నా సరే వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకునే అవకాశం వస్తుంది. ఒక ముందడుగు వేయండి. ఈ యొక్క రాశి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ వీరి యొక్క నిర్ణయాల్లో కొన్నిసార్లు మార్పులు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. నేను చేసింది కరెక్ట్, ఇలాగే నేను ముందుకెళ్తాను, నాదే కరెక్ట్ అనే ఒక వింత ధోరణి కనిపిస్తుంది. ఈ ధోరణి రీత్యా కాస్త ఇబ్బందులు కలగొచ్చు. చుట్టుపక్కల మీ భార్య కానీ కుటుంబ సభ్యుల యొక్క సలహా కానీ తీసుకుని వెళ్తే అనుకూల ఫలప్రద ఫలాలు పొందుకుంటారు. ఈ యొక్క రోజున అనగా మనకి జూన్ మాసంలో 6వ తేదీ నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితం పూర్తిగా మారడమే కాకుండా మీ జీవితంలో ఉన్న వ్యక్తుల జీవితాలు కూడా మీ యొక్క ప్రభావంతో మారబోతున్నాయి. అటువంటి విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువులో ఆసక్తిగా ఉండడం, చురుకుగా ఉండేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది మర్చిపోవద్దు. అలాగే లింగాష్టకాన్ని ఈ రోజున మీరు వీలైతే పఠించండి. లేదంటే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు వీలైనప్పుడల్లా, కుదిరినప్పుడల్లా పఠించండి. ఈ రోజు బయటకు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఒక తులసి ఆకును మీ యొక్క పర్సులో కానీ లేకపోతే జోబులో కానీ ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే ఖచ్చితంగా అనవసరపు గొడవల్లో తలదూర్చడం, లేదంటే అనవసరపు ఇబ్బందులు కోరి తెచ్చుకోవడం, ఏదైనా కార్యాన్ని మొదలు పెడితే అందులో ఎవరి చెప్పుడు మాటలు ఆలకించకుండా దరిద్రాన్ని తొలగించుకొని ముందుకు వెళ్లే ఆ అవకాశం మీకు లభిస్తుంది. తులసి ఆకును భద్రంగా మీతో ఉంచుకోండి. ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని బయటికి వెళ్ళండి. దిగ్విజయంగా మీ కార్యాలు పూర్తి కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. అయితే ఈ రోజున మాత్రం మహాశివుని యొక్క ఆశీస్సులు పొందుకునే అవకాశం మీకు పుష్కలంగా ఉంది. పరమేశ్వరుడే మీకు అండదండగా, తోడు నీడగా ఉండబోతున్నాడు. కావున తీసుకునే నిర్ణయాలు ఫలప్రదంగా ఉంటాయి. అలాని ఎదుటి వారి యొక్క విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా సహాయార్థం వచ్చినా తోచినంత సాయం చేయండి తప్పితే మాట సాయం చెయ్యకూడదు. అలాగే మీ మాటలు మీకు చాలా వరకు నిదానంగా అనిపించవచ్చు, ఎదుటి వారికి కటువుగా అనిపించవచ్చు. ఈ రోజున మీరు మాట్లాడే మాటతో ఘర్షణ లేని చోట ఘర్షణ తెస్తారు. మీరు ఇటువంటి వారా అన్నట్లుగా ఎదుటివారు అపోహ కూడా పడొచ్చు. మీరు చూడడానికి కఠినంగా కనిపించినా ఈ రోజున మీ యొక్క మాటలు ఇంకా కఠినంగా వినిపించవచ్చు. కావున ఈ రోజు మాత్రం మాటల విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క జీవితంలో మాత్రం ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఎందుకు అని అంటే మీరు బాగా నమ్మిన వ్యక్తిని అనుమానించడం మీ వల్ల కాదు. కానీ అనుమానించక తప్పని పరిస్థితులున్నాయి. చాలా కాలంగా మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. అంటే శత్రువు అని చెప్పలేము, మిత్రువు అని చెప్పలేము. కానీ వారి కష్టం వచ్చిందని ఆ కష్టాన్ని మీ మీద ఆపాదిస్తారు. వారి యొక్క నష్టాన్ని మీరు భరించేలా చేస్తారు. షూరిటీ సంతకాలు కావచ్చు, ధనాన్ని అప్పుగా అడగడం కావచ్చు. అవసరాల కోసం పాత్రలు ఉంటాయి జీవితంలో. అవసరాల కోసం దారులు తొక్కే ఆ పాత్ర ఈ రోజున మీ జీవితంలో ఉంది. వారి వల్ల మీరు ఎంతో కష్టపడతారు, నష్టపోతారు. ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే మీరు, మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. సో ఇత్యాది జాగ్రత్తలు ఈ రోజు తీసుకోండి. ఆ వ్యక్తికి దూరం జరగండి. వారి మాటలను చెవికెక్కించుకోవద్దు. ఒకవేళ విన్నా మనసుకి మాత్రం తీసుకోవద్దు.
మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో మీ జీవితంలోనే ఉన్న వ్యక్తి కావున స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే, మీ గురించి, మీ బలాల గురించి, మీ యొక్క బలహీనత గురించి బాగా ఎరుక అయిన వ్యక్తి కావున వారి యొక్క మాటలు వినడం, మాటలు విని అవకాశాలు కోల్పోవడం, వారి యొక్క మాటలతో మీరు మీ మనసుని కష్టపెట్టుకోవడం, ఇలాంటి అస్సలు పనులు చేయొద్దు. అంతేకాకుండా ధనం ఇవ్వడం, ధనం తీసుకోవడం, వారిని నమ్మి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం, ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. ఈ తప్పి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. నిత్యము శివారాధన మరువవద్దు. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. మీ కష్ట సుఖాలు మనుషులు వింటారు, కానీ మీ వెనుకాల చులకన చేసి మాట్లాడతారు. భగవంతుడు మీ కష్టాన్ని, సుఖాన్ని వింటాడు, కానీ ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాన్ని తెలియచేస్తాడు. కావున భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మేయండి. మనుషులను గుడ్డిగా నమ్మకూడదు. భగవంతుణ్ణి నమ్మితే జరిగేది మంచి.